విమాన ప్రమాదాలు వరల్డ్ వైడ్ ఇప్పుడిదే బిగ్ టాపిక్. నిన్న అమెరికా, సూడాన్, గతంలో కజకిస్తాన్, అంతకుముందు దక్షిణ కొరియాలో వందలాది మందిని బలి తీసుకున్న ఈ ఎయిర్ యాక్సిడెంట్స్ గురించే ఇప్పుడంతా డిస్కస్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మేము మీకు చెప్పబోయే టాపిక్ చాలా కొద్ది మందికే తెలుసు. అందుకే వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూడండి. అమెరికాలో ఓ విమానం ప్రైవేట్ హెలికాప్టర్ ఢీకొన్న ఘటనలో ఏ ఒక్కరూ మిగల్లేదు. సూడాన్ ఎయిర్ క్రాష్ లో 21 మందిలో ముగ్గురే మిగిలారు. అయితే గతంలో జరిగిన విమాన ప్రమాదాల్లో మాత్రం కొంతమంది సజీవంగా బయటపడ్డారు. 2024 డిసెంబర్ 25న అజర్బైజాన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ బాకు నుంచి గ్రోజ్నీకి ప్రయాణిస్తున్న సమయంలో కజకిస్తాన్లోని అక్తౌ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 67 మంది ప్రయాణికులలో 38 మంది మరణించారు. అంటే 29 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై భిన్న రకాల వాదనలు వినిపిస్తున్నాయి. 2024 డిసెంబర్ 29న దక్షిణ కొరియాలో జేజు ఎయిర్ బోయింగ్ విమానం బ్యాంకాక్ నుంచి మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యవసర ల్యాండింగ్ చేస్తూ ప్రమాదానికి గురైంది. 181 మంది ప్రయాణికులలో కేవలం 2 మాత్రమే సజీవంగా బయటపడ్డారు. ఈ 2 ప్రమాదాల్లోనూ ఒక పాయింట్ కామన్ గా కనిపిస్తోంది. అజర్బైజాన్ విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వారు విమానం వెనుక భాగంలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దక్షిణ కొరియా ప్రమాదంలో సజీవంగా బయటపడ్డ 2 కూడా విమానం వెనుక భాగంలోనే ఉన్న సిబ్బంది. దీంతో వెనుక భాగంలో కూర్చున్న వారికి రిస్క్ తక్కువగా ఉంటుందా అన్న వాదన వినిపిస్తోంది. దీనికి సంబంధించి కొన్ని లెక్కలు కూడా ఉన్నాయి. విమానంలో వెనుక భాగం అంటే సాధారణంగా చివరి 10 వరుసల సీట్లు లేదా రెక్కల తర్వాత భాగం. ఈ ప్రాంతం ప్రమాద సమయంలో తక్కువగా ఎఫెక్ట్ అవుతుందట. అయితే నిజానికి విమానంలో వెనుక సీట్లలో కూర్చోవాలని చాలా తక్కువ మంది అనుకుంటారు. ఇక టైమ్ మ్యాగజైన్ 2015 నివేదిక ప్రకారం అంతకు ముందు జరిగిన విమాన ప్రమాదాల్లో ఫ్లైట్ లాస్ట్ సీట్లో ప్రయాణించిన వారిలో మరణాల సంఖ్య 32% ఉంది. అదే మిడిల్ సీట్లలో కూర్చున్న వారిలో 39% మంది, ఫ్రంట్ సీట్లలో కూర్చున్న వారిలో 38% ప్రమాదాల్లో చనిపోయారు. అంటే వెనుక సీట్లలో ప్రయాణించిన వారే తక్కువగా మరణించినట్లు లెక్క. ఇక 2007లో పాపులర్ మెకానిక్స్ చేసిన అధ్యయనం ప్రకారం ప్రమాదాలు జరిగినప్పుడు వెనుక భాగంలో ఉన్న ప్రయాణికులు 69% మంది సజీవంగా బతికి బయటపడ్డారు. మధ్య భాగంలో 56%, ముందు భాగంలో 49% మంది బతికారు. అంటే ఫ్రంట్ సీట్లలో కూర్చున్న వారే ఎక్కువగా చనిపోయినట్లు ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఇక 2024లో సైన్స్ షాట్ చేసిన విశ్లేషణ ప్రకారం విమానం చివరి 10 వరుసల సీట్లలో సజీవత శాతం 70%గా ఉంది. మధ్య భాగంలో అంటే రెక్కల సమీపంలో 57%, ముందు భాగంలో 40% మంది ప్రమాదాలు జరిగినప్పుడు సజీవంగా బయటపడ్డారు. అటు ఫోర్బ్స్ ప్రకారం మధ్య సీట్లు సురక్షితంగా ఉంటాయి. ఎందుకంటే మిడిల్ సీట్లలో కూర్చున్న ప్రయాణికులను ఇరువైపులా ఉన్న వ్యక్తులు రక్షించే అవకాశం ఉంటుంది. ఇలా ఏ అధ్యయనం చూసినా, ఏ నివేదిక చూసినా చివరి సీట్లు లేదా మధ్య సీట్లే విమాన ప్రయాణికులకు సురక్షితమని చెబుతున్నారు.